ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసు క్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామములో పునరుత్థాన శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. ఐ విష్ యు ఆల్ వెరీ హ్యాపీ ఈస్టర్. మరొకసారి మీ మధ్య ఉండడాన్ని బట్టి, రిడీమర్స్ లూథరన్ సంఘాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తుంటున్నాను. ఈ దినము దేవుడు మీ మధ్య ఉండడానికి చేసిన సహాయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, నన్ను ప్రేమతో, అభిమానముతో, గౌరవంతో ఆహ్వానించినటువంటి దైవ సేవకులు, అభిషక్తులు రెవరెండ్ డాక్టర్ సునీల్ బాబు అయ్య గారికి, బిషప్ గారికి, మరి అదే రీతిగా సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ దినము నేను వాస్తవానికి పునరుత్థాన సందేశాన్ని ఇవ్వడానికి ముందుగా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ కైండ్ ఆఫ్ cheerful faces from you. How many are happy? ఎంతమంది సంతోషంగా ఉన్న చేతులు ఎత్తారా? ఐఎమ్ వెరీ హ్యాపీ ఇండీడ్. సో ఈ దినము దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడడానికి దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాడు. వాస్తవానికి 2000 సంవత్సరాల క్రితము ఒక సాధారణమైన గ్రామములో, కుగ్రామములో, ఎటువంటి ప్రాధాన్యతకు నోచుకోలేని స్థలములో ఒక అద్భుతం జరిగింది. నజరేతు అనే మాట లేదా గ్రామము వాస్తవానికి తిరస్కారము నొందింది, అసహ్యానికి లేదా ద్వేషానికి గురైనటువంటి ప్రాంతంగా పేరెన్నిక కలిగింది. అలాంటి స్థలంలో ఒక గొప్ప విస్మయము కలిగే సంఘటన సంభవించింది. ఇంతకుముందు యెషయా గ్రంథము 52వ అధ్యాయము చూసిన రీతిగా ఆ విస్మయము ఏంటిదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మ. ఎవరు ఆలోచించలేదు. ఆ యొక్క నజరేతు అనే స్థలంలో నుండి, బెత్లెహేం అనే గ్రామం నుండి ఒక అద్భుతమైన విస్మయము పుట్టుకొస్తుందని ఎవరు ఊహించలేదు. కానీ చరిత్రలో అది ఆ సంఘటన చోటు చేసుకుంది. దయచేసి జాగ్రత్తగా గమనించండి నా మాటల్ని. తన యొక్క పుట్టుకతో ఈ యొక్క ప్రపంచము రెండుగా లేకపోతే ఈ యొక్క ప్రపంచం అంతా కూడా రెండుగా విభజించబడి ఉంటున్నది, లేదా కాలము రెండు భాగాలుగా విభజించబడి ఉంటున్నది. ఒకటి క్రీస్తు పూర్వము, క్రీస్తు తరువాత, లేకపోతే క్రీస్తు శకము. అంతవరకు క్యాలెండర్ ఎలా ఉండేదో తెలియదు, కానీ క్రీస్తు పుట్టుక చరిత్రలో ఒక అద్భుతమైన సంఘటనగా చోటు చేసుకుంటున్నది. ఆ విస్మయము ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి ఉంటున్నది, లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించి ఉంటున్నారు. ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక మానుడు, పుట్టినవాడు గిట్టక మానుడు అని ప్రతి ఒక్క ధర్మశాస్త్రము, మత సంబంధమైన పుస్తకాలు బోధిస్తుంటున్నాయి. కానీ చరిత్రలో విస్మయాన్ని కలిగించే ఒక గొప్ప అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంటున్నది. దానినే మనం ఏమని పిలుస్తామంటే పునరుత్థానము. చనిపోయిన వ్యక్తి, మహానుభావులు, గొప్ప వ్యక్తులు ఎంతో మంది ఈ లోకంలో గొప్ప కార్యాలు చేసి చరిత్రలో వారికంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు, కానీ మట్టిలో కలిసిపోయారు. కానీ ఒకే ఒక వ్యక్తి ఆ చరిత్రను తిరిగి రాశాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినము తిరిగి లేచాడు. ఈ లోకంలో ఎన్నో సమాధులు ఉన్నాయి, కానీ ఖాళీ సమాధి అని కేటాయించబడిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, విచ్ ఇస్ అ వెరీ వెరీ మిరాక్యులస్ ఈవెంట్. ఎంప్టీ టూమ్ ఈజ్ సంథింగ్ వెరీ వెరీ యూనిక్, a significant figure in the history. చరిత్రలోనే ఒక సూచనాత్మకమైన గంభీరమైన సత్యం ఏంటిదంటే ఖాళీ సమాధి. ఎవరికి లేదు. ఎన్నో సమాధులు ఉన్నాయి. మన దేశంలో కూడా ఎంతో మంది ప్రముఖుల సమాధులు సందర్శనాత్మకంగా ఉంటున్నాయి. ఈ సమాధి పలాని వ్యక్తిదని దర్శిస్తున్నారు. కానీ
సమాధిలో శవం ఉండాలి, లేకపోతే కుళ్ళిన శరీరం ఉండాలి, కానీ ఖాళీ సమాధి అనే కలిగిన వ్యక్తి, ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము నేను మార్కు సువార్త 16వ అధ్యాయంలో నుండి కొన్ని సత్యాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. దయచేసి మీ దగ్గర అంతకంటే ముందుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామా? దయచేసి తీసిన వాళ్ళు ఎవరైనా చదివి సహకరించగలరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 17వ వచనము. 1 Corinthians chapter 15 verse 17. నేను చదువుతాను లేకపోతే. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ఈ దినము మనము విశ్వాసులుగా ఈ రీతిగా కూడుకోవడానికి మనకున్నది ఒకే ఒక విశ్వాసం. ఏంటంటే క్రీస్తు పునరుత్థానం అయింటున్నాడు, క్రీస్తు లేచాడు. పునరుత్థానము అంటే లేపబడుట అని అర్థం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క జాగ్రత్తగా గమనించండి. మొదటి ఆ యొక్క కొరింథీ రాసిన గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు రాసిన గ్రంథకర్తని మరొకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం, లేదా 7వ వచనం చదువుకుందాం. దయచేసి 7 నుంచి నేను కొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమునైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము, జాగ్రత్తగా ఆలకించండి, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమల్లో పాలువాడనట్టు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. ప్రియమైన సంగమా, జాగ్రత్తగా ఆలకించండి. I would like to give the background of these verses. The greatest man of God is a doctor. He was a doctor of philosophy and doctor of theology. అత్యంత విద్యను ఆర్జించిన గొప్ప వ్యక్తి అంటున్నాడు ఏంటిదంటే అపోస్తలుడైన పౌలు, నాకు ఈ లోకంలో సంపాదించిందంతా కూడా క్రీస్తు కొరకు, క్రీస్తు నిమిత్తము నేను సమస్తాన్ని నష్టముగా ఎంచుకొంటున్నాను. బికాస్ ఆఫ్ వన్ రీజన్, ఏంటిదంటే ఐ వాంట్ టు నో ద పవర్ ఆఫ్ రెజరెక్షన్. ఈ దినము నా యొక్క అంశము ఏంటిదంటే క్రీస్తు యొక్క పునరుత్థానపు శక్తి, లేదా క్రీస్తు యొక్క పునరుత్థానంలో ఇమిడి ఉన్న శక్తి ఏమై ఉంటుందనే విషయానికి సంబంధించి 7 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. In order to know, we need to understand what kind of things are existing in his resurrection. ఆయన పునరుత్థానపు శక్తిలో ఇమిడి ఉన్నటువంటి 7 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఉన్న వ్యక్తి, లేకపోతే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఈ లోకంలో నాకున్నదంతయు, నేను కలిగి ఉన్న సమస్తాన్ని పెంటతో సమానముగా భావిస్తున్నాను. ఐఎమ్ కన్సిడరింగ్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ డంగ్. సమస్తాన్ని ఒక నష్టముగా, పెంటతో నేను క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని అనుభవించినప్పుడు, దాన్ని ఆస్వాదించినప్పుడు, దానిని గ్రహించగలిగినప్పుడు నాకు ఈ లోకంలో ఏమీ అక్కరలేదు అని అంటున్నాడు. ఈస్టర్ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మనకు క్రీస్తు యొక్క పునరుత్థానము గుండెకాయ లాంటిది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ హార్ట్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ ద మ్యాన్ కైండ్. హ్యూమన్ బీయింగ్, ఈ యొక్క మనుషులకు ఒక గుండె ఎలాంటి పాత్రను పోషిస్తుందో, క్రీస్తు యొక్క పునరుత్థానము కూడా క్రైస్తవునికి అటువంటి శక్తిని ప్రసాదించదైనది. ఇక్కడ క్లియర్ కట్ గా ఉంటుంది ఏంటంటే, ఒకవేళ క్రీస్తే గనుక చనిపోయి అందరితో పాటు మట్టిలో కలిసిపోతే, ఒకవేళ క్రీస్తే గనుక తిరిగి లేపబడకపోతే మన విశ్వాసము వ్యర్థమే.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలము ఆ పునరుత్థాన శక్తిలో ఉన్నటువంటి 7 సత్యాలను మనము గ్రహించగలిగితే ఆ పునరుత్థానపు శక్తి ఎట్టిదో మనము కూడా గ్రహించగలుగుతాం. ఈ దినము 7 సత్యాలను నేను మీతో పంచుకోవడానికి నేను ఆశపడుతుంటున్నాను. దయచేసి నాతో పాటు మార్కు సువార్త 16వ అధ్యాయాన్ని దయచేసి మీరు తీసి ఉంచవలసిందిగా నేను కోరుతుంటున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయం, ఇంతకుముందు చదువుకున్న వాక్య భాగ ప్రకారము విశ్రాంతి దినము గడిచిపోయింది. శనివారం గడిచిపోయిన వెంటనే స్త్రీలు యేసుక్రీస్తు చనిపోయాడు, సమాధిలో చేయబడ్డాడు కనుక, పెట్టబడ్డాడు కనుక ఆనవాయితీ ప్రకారం, ఆచారం ప్రకారము కొన్ని సుగంధ ద్రవ్యాలు పూస్తే బాగుంటుంది అని ఒక ప్లానింగ్తో, ఒక ప్రణాళికతో వెళ్తుంటున్నాను. వెళ్ళినప్పుడు వెళ్లే ముందు ఆలోచిస్తున్నారు ఏంటిదంటే, అయ్యో పెద్ద రాయి ఉన్నదే, మనతో పాటు ఉన్న పురుషులు పారిపోయి భయపడి ఎక్కడో దాక్కున్నారు, కనీసం మనం వెళ్దాం, కానీ వెళ్తాం కానీ ఆ రాయి మన కొరకు ఎవడు దొర్లిస్తాడు అని చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఏంటిదంటే, రాయి దొర్లింపబడిన స్థితి ఏర్పడింది. తెరిచి ఉంటున్నది. వారు వెంటనే పరుగున వెళ్ళి దాంట్లో ఉండి తొంగి చూశారు. తొంగి చూసినప్పుడు ఒక దేవదూత నిలువు టంగి ధరించుకున్న ఒక వ్యక్తి కూర్చొని, మీరు ఏం చేశారు, మీరు దేనికోసం వెతుకుతున్నారు అని వారిని ప్రశ్నించినట్టుగా చూస్తాం. ఇక్కడ మనము 7 సత్యాల్లో మనము గమనిద్దాం. అప్పటికే యేసుక్రీస్తు వారు పునరుత్థానము చెందినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు, లేపబడ్డాడు. తిరిగి మరణాన్ని జయించి లేపబడిన వ్యక్తికి కొన్ని సందేశాలు ఇవ్వబడ్డాయి. నంబర్ 1 ఏంటిదంటే, దయచేసి 16వ అధ్యాయము 6వ వచనం, అందుకు అతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. నంబర్ 1, ఇన్ హిస్ రెజరెక్షన్ దేర్ ఈస్ ఎ క్లారిటీ. నంబర్ 1 దయచేసి గమనించండి, దేర్ ఈస్ ఎ క్లారిటీ. నీకు పునరుత్థానం శక్తి కావాలి అంటే ఈ స్పష్టత నువ్వు ముందు తెలుసుకోవాలి. ఏంటిదంటే, ఆయన లేచి ఉన్నాడు, లేపబడ్డాడు, ఇక్కడ లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సత్యము చాలా మంది జీవితాల్లో అస్పష్టంగానే ఉంటున్నది. పునరుత్థానంలో ఒక స్పష్టమైన సందేశం ఉంటున్నది. అదేంటిదంటే, ఈజ్ నాట్ హియర్, ఈజ్ రిజన్. ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన మరణంలో లేడు, ఆయన లేపబడ్డాడు అనే అనుభవం ఉన్న వ్యక్తి ఆ పునరుత్థానానికి, ఆ పునరుత్థాన శక్తికి కలిగిన తొలిమెట్టుగా ఉంటున్నది. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఈనాడు అనేక మంది క్రైస్తవులు, అనేక మంది విశ్వాసులుగా చెప్పుకుంటున్న వ్యక్తి జీవితంలో ఈ స్పష్టత లేని విషయంగా ఉంటున్నది. అనేక మంది జీవితాల్లో క్రీస్తు లేపబడని స్థితిలోనే ఉంటున్నారు. దిస్ ఈజ్ వాట్ ద గాస్పుల్ ఈజ్. ఆయన లేపబడిన స్థితిలో ఉంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందేశము, ఈ స్పష్టత నేటి ప్రపంచంలో అనేక మందికి తెలీదు. అందరూ అనుకుంటున్నారు ఆయన కూడా ఒక పురుషుడు, మహానుభావుడు, ఆయన ఒక గొప్ప వ్యక్తి, ఆయన ఈ లోకంలో వచ్చాడు, కలిసిపోయాడు అనుకుంటున్నారే తప్ప, మట్టిలో కలిసిపోయాడే అనుకుంటున్నారే తప్ప, ఆయన లేపబడ్డాడు అనే స్పష్టత వారి జీవితంలో లేదు. ఈ దినము అదే ప్రశ్న క్రైస్తవ విశ్వాసులుగా నేను కూడా వేస్తుంటున్నాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ మైట్ హావ్ బీన్ బోర్న్ ఇన్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ. క్రైస్తవ కుటుంబంలోనే పెరిగి ఉండొచ్చు, పుట్టి ఉండవచ్చు, క్రైస్తవ సంప్రదాయాలు, ఆచారాల ప్రకారంగానే ఉండి ఉండొచ్చు. కానీ హ్యావ్ యూ ఎవర్ రియలైజ్, హ్యావ్ యూ ఎవర్ అక్నాలెడ్జ్ ద క్లారిటీ ఆఫ్ హిస్ రెజరెక్షన్? ఆయన పునరుత్థానానికి సంబంధించిన స్పష్టత నీ జీవితంలో ఉంటుందా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నీ జీవితంలో లేపబడాలి. ఈ స్పష్టత సందేశము, ఈ సువార్త సందేశాన్ని నీవు, ఈ స్పష్టత, డూ యు హ్యావ్ దిస్ క్లారిటీ ఇన్ యువర్ లైఫ్? He is my savior, he has been dead unto the cross and he died for me and he rose again అన్న స్పష్టత నీకుంటున్నదా లేదా? ఈ సందేశం నీకుంటున్నదా లేదా? ఈ దినము దేవుడు కోరుకున్నది అదే. ఇన్ హిస్ రెజరెక్షన్ దేర్ ఈజ్ ఎ క్లారిటీ. ఆయన పునరుత్థానంలో స్పష్టత ఏమై ఉంటున్నదంటే, ఆయన లేచి ఉన్నాడు, ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఆయన నీతో పాటు
లేపబడిన స్థితిలో నువ్వు ఉండాలని ఆశపడుతుంటున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూడండి దయచేసి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పునరుత్థానములో బ్రతికింపబడిన అనుభవము, స్పష్టత నీకు ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. యు నీడ్ టు బి క్వికెన్ విత్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ఆత్మతో లేపబడిన అనుభవంతో కూడిన స్పష్టత ఈ దినము క్రైస్తవునిగా, క్రైస్తవురాలుగా నువ్వు ఉండాలని ఆశపడుతుంటున్నాను. ఇది దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తున్న సత్యం ఏంటన్నది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క పునరుత్థానములో స్పష్టత ఉంటున్నది. చూడండి 6వ అధ్యాయం మరి 2వ భాగంలో ఉంటుందంటే, వారు ఆయనను ఉంచిన స్థలమును చూడుడి అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సెకండ్ థింగ్ ఏంటంటే, ఇన్ హిస్ రెజరెక్షన్ దేర్ ఈజ్ ఎ కన్విక్షన్. ఓకే, దేర్ ఈజ్ ఎ కన్విక్షన్. జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిగా స్పష్టత ఉంటున్నది, ఆయన లేపబడ్డాడు. అయితే ఆయన లేపబడిన సత్యాన్ని నీవు గ్రహించాలి అంటే యు నీడ్ టు హ్యావ్ ఎ కన్విక్షన్. దెర్ ఈజ్ ఎ క్లారిటీ అండ్ దెర్ ఈజ్ ఎ కన్విక్షన్. నీకు ఒప్పుదల ఉండాలి. అలా ఏంటంటే, లేపబడ్డాడు కనుక మీరు వెళ్ళండి అని అనట్లేదు ఆ దేవదూత. ఏమంటున్నాడు? మీరు వచ్చి చూడుడి. కమ్ అండ్ సీ. 28వ అధ్యాయం మత్తయి సువార్త, దాంట్లో క్లియర్ గా ఈ యొక్క అదే భాగము, అదే యొక్క ప్రస్తావన ప్రస్తావించబడి ఉంటుంది. చూడండి దయచేసి. అప్పుడప్పుడు మన మత్తయి సువార్త కూడా మనం వెళ్తున్నాం. 28వ అధ్యాయము 6వ వచనం, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలాన్ని చూడండి అంటున్నాడు. కమ్ అండ్ సీ, కమ్ అండ్ సీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ హిస్ రెజరెక్షన్ దెర్ ఈస్ నో బ్లైండ్ ఫెయిత్. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, దయచేసి ఆయన పునరుత్థానంలో అంట గుడ్డి విశ్వాసము లేదు. మీరు వచ్చి చూడండి, అనుభవించండి. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ టుడే. ఇన్ ఆర్డర్ టు నో ద పవర్ ఆఫ్ రెజరెక్షన్, పునరుత్థాన శక్తిని నువ్వు ఎరగాలి అంటే యు నీడ్ టు ఎక్స్పీరియన్స్ వాట్ క్రైస్ట్ ఈజ్. క్రీస్తు ఏమై ఉన్నాడో నీవు వచ్చి రుచి చూచి తెలుసుకోవాలి. కీర్తన గ్రంథం తీయనవసరం లేదు. 34వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. యెహోవా ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. మై క్వశ్చన్ ఈజ్, నా ప్రశ్న ఏంటిదంటే, హ్యావ్ యూ ఎవర్ టేస్టెడ్ ద లార్డ్ ఈస్ గుడ్ అంటు యూ? క్రీస్తు నీకు ఉత్తముడని, క్రీస్తు నీకు రక్షకుడని, క్రీస్తు నీ కొరకు తిరిగి లేచాడని నీవు ఏనాడైనా వెళ్ళి చూచావా? దాన్ని ఏమంటారంటే రక్షణ అనే అనుభూతి, రక్షణ అనే అనుభవము, నూతన జన్మ, తిరిగి జన్మించబడుట. ఇవన్నీ కూడా సినోనిమ్స్, పర్యాయ పదాలు అయించున్నది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము చాలా మంది క్రైస్తవులు కొన్ని సంవత్సరాలు తొలిపోయి ఉండొచ్చు. చాలా సార్లు మన జీవితంలో కొన్ని 10, 20 ఈస్టర్లు అలా గతించిపోయి ఉండొచ్చు. కానీ ఈ పునరుత్థాన శక్తిని ఆంతరంగికంగా అనుభవించలేని స్థితిలో ఉంటున్నాం. If you are considering everything more than Christ, you are not experiencing the resurrection, the power of resurrection. అంత గొప్ప మేధావి అంటున్నాడు, నాకు క్రీస్తు తప్ప మరి ఇంకేమీ లేదు. ఏమైనా ఉన్నది అంటే అది దానిని నా జీవితంలో పెంటతో సమానంగా భావిస్తున్నాను అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో క్రీస్తే ప్రాధాన్యత ఉండగలిగినట్లయితే, క్రీస్తుకే నీవు మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చినట్లయితే, ఆ పునరుత్థాన శక్తి ఏంటిదో నీవు గ్రహించడానికి ఆస్కారం ఉంటున్నది. ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఎస్, our savior has been risen. మన రక్షకుడు తిరిగి లేచాడు. కానీ ఆయన లేవడంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని మనము ఆస్వాదించగలిగినప్పుడే మనము నిజమైన ఈస్టర్ అనుభూతిని పొందడానికి ఆస్కారం ఉంటున్నది. ఇన్ హిస్ రెజరెక్షన్ there is clarity, in his resurrection there is a conviction. చూడండి దయచేసి 3వ చూద్దాం. దయచేసి 3వ చూడండి 16వ అధ్యాయము
16వ అధ్యాయము దయచేసి 16వ అధ్యాయం 8వ వచనం, వాస్తవానికి చదవండి 8వ వచనం. వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితో ఏమీ చెప్పలేదు. వాస్తవానికి ఇందులో ఈ మార్కు కోణం కంటే కూడా మత్తయి కోణంలో చూద్దాం. మత్తయి కోణంలో he has used another verse యాక్చువల్గా. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 8వ వచనం చూడండి దయచేసి. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా. దిస్ ఈస్ అ క్లియర్ థింగ్. యాక్చువల్లీ ఏంటంటే ఇన్ హిస్ రెజరెక్షన్ దెర్ ఈస్ ఎ కరేజ్. వాస్తవానికి మీకు తెలుసో తెలీదో, ఈ సంఘటన అంతా కూడా మీరు గమనించినట్లయితే శిష్యులు ఎవ్వరు లేరు, ఒక్క యోహాను తప్ప ఇంకెవ్వరు లేరు. అందరు ఏమయ్యారని పారిపోయాడు. ఒకడు గుట్టకు చెట్టుకు అయిపోయింది పరిస్థితి. భయంతో నిండుకున్నారు. వాస్తవం చెప్పాలంటే పిరికి పందలయ్యారు. వారిలో ధైర్యము చోటు చేసుకోని సంఘటన వారి జీవితంలో ఉంటున్నది. అయితే ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ఈ స్త్రీలు కానీ ఇక్కడ ఉన్న వ్యక్తుల్లో ఒక సంఘటన జరిగింది. వారు 8వ వచనం, భయములో, ఈ భయము మహా ఆనందంతో నిండుకుంటుంది. అంటే ఈ విస్మయము, ఈ ఆశ్చర్యము, సంథింగ్ అన్ఇమాజినబుల్ థింగ్ విచ్ హాస్ బ్రాట్ ఎ బోల్డ్నెస్ అంటు దెమ్. వారికి ఒక ధైర్యాన్ని, ఒక కరేజ్ని వారికి దయచేసి ఉంటున్నది. అంతవరకు క్రీస్తు అయిపోయాడు, మేము నమ్ముకున్న వ్యక్తి గతించిపోయాడు, ఇక మాకు భవిష్యత్ అంటూ లేదు అన్న వ్యక్తులు ఇక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి? భయముతో, విస్మయముతో, ఆశ్చర్యముతో, ధైర్యముతో ఈ సువార్త ప్రకటించడానికి వెళ్తుంటున్నారు. అంటే వారిలో ఏం చోటు చేసుకుందండి? ధైర్యము చోటు చేసుకుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము నేటి దినాల్లో మనకి ఇదే పరిస్థితి రాబోతుంటున్నది కదా. వాస్తవానికి పీపుల్ విల్ థ్రెటన్ us. రాబోయే దినాల్లో ఆల్రెడీ స్టార్ట్ అయింటున్నది. ఈ దినాల్లో నిన్ను ధైర్యపరిచేది, నిన్ను బలపరిచేది క్రీస్తు పునరుత్థానం మాత్రమే. You need not to have any fear. The boldness, courage will come only out of the power of resurrection. You can stand for the truth only because of the power of resurrection. ఈ ఉదయ కాలము ఈ యొక్క పునరుత్థాన శక్తిని గ్రహించడానికి మనకు కావాల్సింది ధైర్యం అంటున్నది. ఈ దినము ఒక ఆలోచన నేను అంటాను, నువ్వు క్రీస్తు బిడ్డవని చెప్పుకోవడానికి భయపడుతున్నావా, సిగ్గుపడుతున్నావా, దాక్కుంటున్నావా? ఈ దినం నాకు సూటి ప్రశ్న. మన స్నేహితులతో, బంధువులతో, పొరుగు వారితో, లేకపోతే మనం పనిచేసే చోట క్రీస్తు యొక్క ప్రతినిధిగా ఉండడానికి నువ్వు భయపడుతుంటున్నావా? ఇక్కడ గమనించాలి, ఇన్ హిస్ రెజరెక్షన్ దెర్ ఈస్ ఎ కరేజ్. ఒకప్పుడు పిరికి పందలుగా ఉన్న శిష్యులు ధైర్యంగా సువార్త ప్రకటించడానికి, వారికి ధైర్యానికి ముఖ్య కారణము ఆయన పునరుత్థానం. కనుక వి నీడ్ టు అండర్స్టాండ్, ఇన్ హిస్ రెజరెక్షన్ దెర్ ఈస్ ఎ కరేజ్. ఇక ఫోర్త్ చూసుకో, నాలుగవ విషయం చూడండి దయచేసి. నాట్ ఓన్లీ కరేజ్, దయచేసి గమనించండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చదువుతారా? మార్కు సువార్త 16వ అధ్యాయం. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఓకే, వన్స్ యు హ్యావ్ ఎ క్లారిటీ అబౌట్ హిస్ మెసేజ్, once you are convinced, once you got the boldness or courage, then you need to understand in his resurrection there is a command. ఒక ఆజ్ఞ ఉంటున్నది. ఈ ఆజ్ఞ ఎవరికంటే ఆయనను విశ్వసించిన వ్యక్తులకు, శిష్యులకు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. దీన్ని ఏమంటారంటే, థియాలజికల్ భాషలో ఏమంటారంటే గ్రేట్ కమిషన్ అంటాం కదా, గొప్ప ఆజ్ఞ అంటాం కదా. దానికి భాష, తెలుగు భాష ఏంటంటే, తెలుగు తర్జుమా గొప్ప ఆజ్ఞ. ఇట్ ఈస్ నాట్ ఆప్షన్. ఏదో మీరు ప్రకటిస్తే ప్రకటించండి, లేకపోతే లేదు అన్న ధోరణులు చెప్పండి. నీవు రక్షించబడిన వ్యక్తివైతే, సువార్త స్పష్టతను గ్రహించిన వ్యక్తివైతే, నీవు ఒప్పుదల కలిగిన వ్యక్తివైతే, నీవు బలము చేకూర్చబడిన వ్యక్తివైతే, తప్పకుండా ధైర్యంగా ఈ సువార్తను నువ్వు ఇతరులకు ప్రకటించాలి. ఇది ఆజ్ఞ అంతే. దట్స్ ఆల్. ఇట్స్ ఆబ్లిగేషన్.
As a child of God, as a children of God, we need to understand it is a commandment of Christ. ఇదందరికీ వర్తిస్తున్నది. ఈ పునరుత్థాన దినము మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, ప్రియ సహోదరులారా, క్రీస్తును నమ్మని వ్యక్తులకు సువార్త ప్రకటించడం అనేది నీ జీవితంలో ఒక గొప్ప ఆజ్ఞ ఉంటున్నది. ఆయన పునరుత్థానంలో ఒక ఆజ్ఞ ఇమిడి ఉంటున్నది. ఆయన పునరుత్థానము నీకు ఆజ్ఞను జ్ఞాపకం చేస్తుంటున్నది. ఈ ఉదయ కాలము నీ బంధువులకో నీ స్నేహితులు ఇంకా ప్రభును ఎరగని వారు చాలా మంది ఉండవచ్చు. వారికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత నీ మీద నా మీద ఉంటుందనేది ఒక ఆజ్ఞగా గుర్తించాలి. కనుక గమనించండి, ఇన్ హిస్ రెజరెక్షన్ దెర్ ఈస్ ఎ కమాండ్మెంట్. మరి 5వ చూడండి దయచేసి. 5వది ఏంటంటే, ఇన్ హిస్ రెజరెక్షన్ 16వ వచనం, నమ్మి బాప్టిజం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఓకే, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఇన్ హిస్ రెజరెక్షన్ there is a communication. So for you easy to remember, clarity, okay, clarity and conviction, courage, and also courage, and also you need to understand there is a command and a communication. ఇంతకీ ఈ యొక్క సంభాషణ సమాచారము ఏది ఇవ్వాలి అంటే, సింపుల్ గా 16వ వచనంలో, నువ్వు నమ్ము రక్షించబడతావు, నమ్మకపోతే శిక్ష. సింపుల్. దట్ ఈస్ ద గాస్పుల్. Many a times we never emphasize on the punishment of the God's wrath. I mean, what about God's wrath? దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క శిక్షకు, నరకానికి సంబంధించిన ప్రస్తావన నేటి దినాల్లో కరువడింది. చాలా మంది ప్రసంగాల్లో, బోధల్లో దేవుని ఆశీర్వాదాలే ఇమిడి ఉన్నాయి తప్ప God's chastisement, rather God's punishment is missing in their message. ఈ దినము మనం గమనించాలి. ఆయన పునరుత్థానంలో ఇమిడి ఉన్న సత్యం ఏంటిదంటే, సమాచారము లేదా సందేశం ఉంటున్నది. ఇన్ హిస్ రెజరెక్షన్ యు నీడ్ టు కమ్యూనికేట్ ద గాస్పుల్ టు యువర్ పీపుల్. నమ్ము రక్షణ పొందు, నమ్మకపోతే శిక్ష ఉంటుంది. ఈ దినము దేవుని సువార్థికులుగా లేదా దేవుని సేవకులుగా అందరికీ మేము బోధించేది అదే. We are sharing the gospel, only thing, believe in Christ so that you will be saved, otherwise the hell is waiting for you. You need to understand the message which is being involved in the resurrection. పునరుత్థానములో ఇమిడి ఉన్న గొప్ప సత్యం ఏంటిదంటే కమ్యూనికేషన్. నేను సువార్తను ప్రకటించాల్సిన ఆజ్ఞను మనం పాటిస్తూ ఆ సందేశాన్ని ఇతరులకు బోధించాల్సిన ఆవశ్యకత ఉంటున్నది. ఒక ప్రశ్న ఏంటిదంటే, నా ప్రియమైన సహోదరులారా, ఈ సువార్తను కమ్యూనికేట్ చేయక ఎంతకాలం అయింది? When did you last time you share the gospel of Christ, the gospel of his resurrection to your neighbor? నీ పొరుగు వారికి, నీకు తెలిసిన వ్యక్తులకు ఈ సందేశాన్ని పంచి కమ్యూనికేట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఇది నమ్ము జ్ఞాపకం చేసుకోండి. నా ప్రియమైన సహోదరులారా, ఈ ఉదయ కాలము పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎస్, we need to excite about his resurrection. We need to enjoy ఆయన పునరుత్థానాన్ని బట్టి ఆనందించాలి. ఆయన లేపబడ్డాడని సంతోషించాలి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అందులో ఇమిడి ఉన్న సత్యం ఏంటిదంటే, ఆ పునరుత్థాన శక్తిని నేను గ్రహించాలి. నా ప్రియమైన దేవుని సంగమా, ఈ దినము జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఇన్ హిస్ రెజరెక్షన్ దెర్ ఈస్ ఎ కమ్యూనికేషన్. సమాచారము అందించాల్సిన బాధ్యత ఉంటున్నది. ఈ సమాచారము చెప్పకపోతే కదా, ఒక మాటను జ్ఞాపకం చేస్తాను చూడండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం. ఇక్కడ మనకందరికి తెలుసు, ఒక నపుంసకుడు, ఆ కందకే రాణి కింద ట్రెజరర్గా ఉన్న మంత్రి అయిన నపుంసకుడు ఉన్నప్పుడు ఫిలిప్పు వెళ్ళి సువార్త ప్రకటించకెళ్ళి, నీవు చదువుతున్నది నువ్వు గ్రహిస్తావా అంటే ఒక మాట అంటాడు. ఏంటంటే, ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలను. దీన్ని ఇంకోటి మీద చెప్పాలంటే, ఎవడైనా నాకు సమాచారము, దీంట్లో ఉన్న సమాచారము ఇవ్వకపోతే నేను ఎలా తెలుసుకోగలను అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ఫిలిప్పు వలె సమాచారాన్ని అందించే వ్యక్తులుగా ఉండాల్సిన అవసరత మనకందరికీ ఉంటుందనే విషయాన్ని మనము గమనించాలి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 53:1 కూడా అంటాడు, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను. అంటే మేము ఆల్రెడీ ఈ రాబోయే 53వ అధ్యాయము యెషయా గ్రంథం అంతా కూడా క్రీస్తు శిలువ మరణానికి సంబంధించిన సమాచారము ఉంటున్నది. కానీ ఎవరికి నమ్మాడు? ఈ సమాచారము అనేది ఎవడు నమ్మలేని పరిస్థితిలో ఉంటున్నాడు. కానీ వారికి సమాచారాన్ని వివరించాల్సిన బాధ్యత నీ మీద, నా మీద ఉంటున్నది. కనుక we need to understand there is a communication in his resurrection. And sixth thing, దయచేసి గమనించండి, దయచేసి ఆరవ ఆయన పునరుత్థానంలో ఇమిడి ఉన్న 6వ సత్యాన్ని చూడండి. 16వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. చదువుతారా దయచేసి? 17-18 నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. చదవండి మా. అండ్ అనదర్ థింగ్ వి నీడ్ టు అండర్స్టాండ్, ఇదంతా కూడా పునరుత్థానము తర్వాత జరిగిన సంఘటనల క్రమం. గమనించండి, పునరుత్థానం తర్వాత స్పష్టత వచ్చింది. అంతకుముందు నేను చనిపోతాను, లేపబడతాను అన్నప్పుడు ఎవరికి అర్థం కాలేదు. బికాజ్ నోబడీ నోస్. ఎవరికి ఈ లోకంలో ఎవరు చనిపోయి చెప్పుకుంటారు, లేస్తారు, వాళ్ళకి ఏం అర్థమయ్యేది కాదు శిష్యులకు. కానీ వన్స్ ఈజ్ రిజన్, there was a clarity, there was a conviction, and not only that thing, there was a courage, and also there was a commandment, and also there was a communication. And the sixth thing ఏంటంటే, in his resurrection there is a confidence. ఒక ధైర్యం ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్, ఒక నిబ్బరం ఏర్పడింది. ఏంటిదంటే, అంతవరకు నమ్మిన వారు మాత్రమే ఒక సృష్టికి విరుద్ధమైనది, ప్రకృతికి విరుద్ధమైనది, లేకపోతే భయపడే సంఘటనలు కూడా సులభంగా చేస్తారు అన్న నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏంటంటే చూడండి దయచేసి, దయ్యాలు వెలగొడతారు, భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తుపట్టుకుంటారు, మరణకరమైనది ఏది తాగిన వారికి హాని కలగదు, రోగుల మీద చేతుల నుంచి స్వస్థత నొందుతారు. అంటే దాని అర్థం ఏంటిదంటే, దే విల్ గెట్ ఎ కైండ్ ఆఫ్ యూనిక్ కాన్ఫిడెన్స్. ఇది కేవలము విశ్వాసులకు మాత్రమే సొంతం. అది ఆయన పునరుత్థానంను బట్టినటువంటి ఒక గొప్ప కాన్ఫిడెన్స్, ఒక గొప్ప నమ్మకము, ఒక గొప్ప ధైర్యము అందులో ఉంటున్నది. ఈ దినము గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పిరికి వాళ్ళు లేదా ఈ లోకస్తులకు అటువంటి ధైర్యము, నమ్మకం ఉండకపోవచ్చు. కానీ దీని అర్థం ఏంటిదంటే, మీరు వెళ్ళి విషయాన్ని తాగమని కాదు, ఓకే? మీరు వెళ్ళి ఇష్టం వచ్చిన రీతిగా ఉండాలని కాదు. కానీ దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనము దేనికి భయపడకుండా ధైర్యాన్ని ఇచ్చి, ప్రోత్సాహాన్ని ఇచ్చి, నమ్మకాన్ని ఇచ్చేది పునరుత్థానం అని చెప్తుంటున్నాను. ఈ పునరుత్థాన శక్తి ఒక విచిత్రమైనది. ఈ పునరుత్థాన శక్తి విస్మయం కలిగించేది. ఈ పునరుత్థాన శక్తి ఒక విచిత్రమైన, విశిష్టమైన సంఘటనగా మనం అర్థం చేసుకోవాలి. అది కేవలము క్రీస్తును నమ్మిన బిడ్డలకు మాత్రమే సొంతం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పునరుత్థానములో గొప్ప కాన్ఫిడెన్స్ ఇమిడి ఉంటున్నది, అందులో గొప్ప ధైర్యము ఇమిడి ఉంటున్నది. ఇక చివరిగా 7వ సత్యాన్ని నేను చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనాన్ని చదువుకుందాం. దయచేసి గమనించండి. 20వ వచనం చివరి 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొన వలన వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ద సెవెంత్ ప్రిన్సిపల్, ఇన్ హిస్ రెజరెక్షన్ దెర్ ఈస్ ఎ కంటెంట్మెంట్. ఒక సంతుష్టి, ఒక సంతృప్తి. ఏంటిది? యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను. ఇది కేవలము పునరుత్థానం తర్వాత నేను చనిపోయి లేపబడి పరలోకానికి వెళ్తాను, ఇక మీరు పట్టించుకుని నాదుడు ఎవరు లేరు, ఇక మీకు నాకు సంబంధం లేదు, ఇక నేను మేము చూడను అనట్లేదు ప్రభువారు. ఏమంటున్నాడంటే, యుగ సమాప్తి వరకు నా సన్నిధి మీతో ఉంటుంది. వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్ వి హ్యావ్. ఇట్ గివ్స్ ఎ కైండ్ ఆఫ్ కంటెంట్మెంట్. ఒక గొప్ప సంతుష్టిని నిచ్చే వాగ్దానము దేవుని బిడ్డలకు లేదా పునరుత్థాన శక్తిని కలిగిన వ్యక్తులకు మాత్రమే అందించబడించినది.
ఇదే కాలము నేను ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఈస్టర్ సందేశము దేవుడు వ్యక్తిగతంగా నీవు అన్వయించుకోవడానికి దేవుడు ఇస్తుంటున్నాడు. ఎందుకంటే ఈ పునరుత్థాన శక్తి గ్రహించాలి అంటే నీ జీవితంలో స్పష్టత ఉండాలి. ఆయన యొక్క మరణానికి పునరుత్థానానికి సంబంధించిన స్పష్టతనే ఉండాలి. ఆయన లేపబడాలి. ఆయనతో పాటు నీ పాప జీవితం నుంచి లేపబడాలంటే నువ్వు కన్విన్స్ కావాలి, నువ్వు ఒప్పింపబడాలి. నేను పాపినని, నేను పాపానికి శిక్షకు పాత్రుడనని నువ్వు ఒప్పింపబడిన తర్వాత నీ జీవితంలో ధైర్యము అనేది వస్తుంటున్నది. ఆ ధైర్యము వచ్చిన తర్వాత దేవుని ఆజ్ఞకు లోబడవలసిన ఆ యొక్క ఆవశ్యకత నువ్వు గ్రహించడానికి ఆస్కారం ఉంటున్నది. ఆ తర్వాత నీ జీవితంలో ఆ సందేశము లేదా కమ్యూనికేట్ చేయాల్సిన బాధ్యత ఏమై ఉంటుందో నువ్వు గ్రహించగలుగుతావు. ఆ తదుపరి నీ జీవితంలో ఒక గొప్ప కాన్ఫిడెన్స్, అంటే ప్రభు కొరకు ఏ శ్రమనైనా, ఏ బాధనైనా, ఏ శత్రునైనా ధైర్యంగా ఎదుర్కొనే ఒక గొప్ప కాన్ఫిడెన్స్, నిబ్బరం కలిగిన మనస్సు దేవుని బిడ్డలుగా ఈ పునరుత్థాన శక్తి నీకు ఇస్తుంటున్నది. అంత మాత్రమే కాదు, ఈ పునరుత్థాన శక్తి నీకు ఒక గొప్ప సంతృప్తిని ఇస్తుంది. ఏంటంటే దేవుని యొక్క సన్నిధి సదాకాలము నీతో ఉంటున్నది. ఇటువంటి వాగ్దానం ఈ లోకంలో ఎవరికి ఏ వ్యక్తి వాగ్దానం చేయలేదండి. కేవలము దేవుని బిడ్డలుగా యేసుక్రీస్తును నమ్మిన బిడ్డలకు మాత్రమే ఉంటుంది. నమ్మిన వారికే ఈ దినము ఈ పునరుత్థాన శక్తిని అనుభవించే వ్యక్తులుగా, రాబోయే దినాలు మనకు అనుకూలమైన దినాలు కాకపోవచ్చు, కానీ the power of resurrection will drive you. అది నిన్ను నడిపిస్తుంది, ముందుకు నడిపిస్తుంది. క్రీస్తు కొరకు నిలబడే శక్తిని ఇస్తుంది. క్రీస్తు కొరకు, సత్యము కొరకు నిలబడే శక్తిని ఇస్తుంది. ఆ పునరుత్థాన శక్తిని నీ జీవితంలో కలిగి ఉంటున్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకము తుచ్చమైన, తాత్కాలికమైన ఉపశమనాన్ని కలిగించే లోకం మాత్రమే ఉంటుంది. కానీ శాశ్వతమైన నిత్య రాజ్యాన్ని నడిపించే గొప్ప శక్తిని కేవలము క్రీస్తును నమ్మిన బిడ్డలకు మాత్రమే సొంతమవుతుంది. కనుక ఈ 7 సత్యాలు, ఈ ఈస్టర్ రోజు, ఈ పునరుత్థాన దినం రోజు, ఈ 7 సత్యాలు నీ జీవితంలో ఎంతవరకు నీవు అన్వయించుకుంటున్నావో ఒకసారి గమనించి దాన్ని నీ జీవితానికి సొంతం చేసుకోగలవు. అట్టి కృపా దేవుడు నీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందామా? ఐ విల్ టేక్ ఓన్లీ 2 minutes. 2 నిమిషాలు మాత్రమే తీసుకుంటాను. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ కైండ్లీ క్లోజ్ యువర్ ఐస్. ఈ దినము దేవునితో స్పష్టంగా మాట్లాడించున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, many a times we might have celebrated Easter. Do you really know the meaning of resurrection? ఆ పునరుత్థానం అంటే ఏమిటో, ఆ పునరుత్థానంలో ఇమిడి ఉన్న సత్యం ఏంటిదో నీ జీవితంలో ఏనాడైనా గ్రహించావా? ఆ పునరుత్థానంలో స్పష్టత ఉంటున్నది. ఆ పునరుత్థానంలో ఒప్పుదల ఉంటున్నది. ఆ పునరుత్థానంలో ధైర్యం ఉంటున్నది. ఆ పునరుత్థానంలో ఆజ్ఞ ఉంటున్నది. ఆ పునరుత్థానంలో మరి సమాచారాన్ని అందించే బాధ్యత ఉంటున్నది. ఆ పునరుత్థానంలో ఒక నమ్మకము, ఒక ధైర్యము, ఒక కాన్ఫిడెన్స్ ఉంటున్నది. ఆ పునరుత్థానంలో ఎల్లకాలము సంతృప్తినిచ్చే గొప్ప వాగ్దానం ఇవి ఉంటున్నది. యేసయ్య నీతో పాటు ఎల్లకాలము, ఆయన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడుగా ఉండి నేను చివరి వరకు గురి యొద్దకు నడిపించగలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. కనుక ఈ పునరుత్థాన శక్తికి నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోగలడానికి సిద్ధంగా ఉంటున్నావా? ఇది ఒక తీర్మానం చేసుకుందాం. అవును ప్రభా, ఎన్నోసార్లు ఈ 7 సత్యాలు నేను పూర్తి స్థాయిలో ఆస్వాదించలేకపోయాను, పూర్తి స్థాయిలో నేను దానిని అనుభవించలేకపోయానయ్యా. నా జీవితంలో నీకంటే, నీ పునరుత్థానం కంటే నేను ఎన్నో వాటిని గొప్పదిగా ఎంచుకున్నాను. కానీ ఈ దినము నేను పౌలు వలె నా రక్షకుని యొక్క పునరుత్థాన శక్తిని ఎరగడానికి ఈ లోకంలో సమస్తాన్ని పెంటతో సమానంగా భావించే కృపను నాకు దయచేయి ప్రభువా అని దేవుని అడుగుదామా? మన జీవితాలను ఒకసారి మనం ప్రభు వైపు ఎత్తి, ప్రభువా నేను నీ కొరకు సమస్తము నన్ను అప్పగించుకుంటున్నానయ్యా. నా జీవితాన్ని నేను ఒకసారి పునరంకితం చేసుకుంటున్నాను. I want to rededicate my life once again. నేను మరొకసారి నా జీవితాన్ని నీకు పునరంకితం చేసుకుంటున్నాను, పునఃప్రతిష్ఠించుకుంటున్నాను ప్రభువా. I want to live for you. I want to live for the truth. The real power, let me know the power of resurrection as I apply the 7 principles to my life.
ఈ 7 సూత్రాలను 7 సత్యాలను నా జీవితానికి అన్వయించుకొని నీ కొరకు ధైర్యంగా ఉండడానికి తీర్మానించుకుంటున్నానయ్యా. నాకు అట్టి కృప దయచేయి ప్రభా. నా జీవితాన్ని నీ కొరకు నేను జీవించడానికి తీర్మానం చేసుకుంటున్నానని మనం తీర్మానించుకుందామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ఎవ్రీ యంగ్స్టర్, ఎవ్రీ పర్సన్, kindly close your eyes. This is an awesome time. This is a grandeur time. Let me check out our life. మన జీవితాలను పరిశీలించుకుందాం. I want to live for Christ. ఆ పునరుత్థాన శక్తిని అనుభవిస్తూ క్రీస్తు కొరకు జీవిస్తాను అని తీర్మానించుకున్న వ్యక్తులు దయచేసి మీ కుడి హస్తాన్ని ఎత్తినట్లయితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. క్లోజ్ యువర్ ఐస్. ఎవరు చూడట్లేదు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం సహోదరి, దేవుని స్తోత్రం సహోదరుడా, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ సహోదరి, దేవుని స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. ఎస్, ఐ వాంట్ టు నో ద పవర్ ఆఫ్ రెజరెక్షన్ ఇన్ మై లైఫ్. దేవుని స్తోత్రం. ఇంకా ఎవరైనా మీ కుడి హస్తాన్ని ఎత్తినట్లయితే మీకు ప్రార్థన చేస్తున్నాను. I request everyone to close your eyes. This is the time to examine our life. This cannot be a routine, a traditional practice. Rather, it should be unique experience in our life. మన జీవితంలో ఒక ప్రత్యేకమైన విశిష్టమైన అనుభవంగా ఉండడానికి దేవుడు సహాయం చేయను గాక. ఇంకా ఎవరైనా ఉంటే నేను ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం సహోదరి, దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయకాలం ప్రభా మరొక పునరుత్థాన దినాన్ని మీరు మాకు దయచేసి ఉంటున్నారు. ఈ దినం ప్రభా నీ పునరుత్థాన శక్తిలో ఇమిడి ఉన్న 7 సత్యాలను మీరు మాకు విశదపరిచిన విధానానికే నీకు వందనాలు. ఈ 7 సూత్రాలను ప్రభా ఒక్కొక్క దాన్ని మా జీవితాలకు అన్వయించుకొని నీ కొరకు సత్యము కొరకు ప్రత్యేకమైన వ్యక్తులుగా జీవించడానికి నీ కృపా సహాయము దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా రెడీమర్స్ లూథరన్ సంఘాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ సంఘాన్ని మీరు బహుగా ఆశీర్వదించి దీవించండి. నీ కొరకు నిలబడి, నీ కొరకు సత్యం కొరకు నిలబడి, నీ కొరకు నాయన ఒక సజీవమైన సంఘంగా ఉండడానికి నీ కృపా సహాయము దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ కుటుంబంలో నీ యొక్క నామంలో ఆశీర్వదించి దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకించిన ఆయన ఎవరైతే ప్రభా ధైర్యంగా నేను క్రీస్తు కొరకు పునరుత్థాన శక్తిని అనుభవిస్తూ ఆ విశిష్టమైన అనుభూతిని ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఈ లోకంలో క్రీస్తు కొరకు జీవిస్తాను అని తమ జీవితాలను పునఃప్రతిష్ఠించుకొని తీర్మానించుకున్నారు, ధైర్యంగా చేతులెత్తి తీర్మానించుకున్నారు. అటు బిడ్డలకు ఒక నూతన శక్తిని, బలాన్ని ప్రసాదించి కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య గొప్ప నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులు కావాలండి గాక. ఆమేన్. స్థిరమైన మనసు నీ సన్నిధానములో నన్ను దృఢపరచుము.
దేవుడు చేసిన అనేకమైన మేళను తలంచుకుంటూ, మరి ముఖ్యంగా ఆయన మనందరికీ పేరు పేరున మన జీవితాలు తొంగి చూచి ఇచ్చిన పునరుత్థాన శక్తి కొరకు, ఆ సువార్త కొరకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞతా కానుకలతో వచ్చిన వారు మీ కానుకలు తీసుకుని వచ్చి సమర్పించమని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి నీ పరం తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ప్రభువా, నీకు కృతజ్ఞతలు చెల్లించే మా తండ్రి సమయాన్ని, అవకాశాలను అనేకం మా తండ్రి మాకిస్తున్నందుకే నీకే వందనాలు. మరి ముఖ్యంగా మా ప్రభువా, నీవు మాకు సమీపంగా ఉన్నావు, మాతో ఉన్నావు మా తండ్రి. మా బ్రతుకుల్లోకి తొంగి చూస్తూ మా తండ్రి, మా ప్రార్థనలు వింటూ మా విజ్ఞాపనలు ఆలకిస్తూ మా తండ్రి నీ గుప్పులు విప్పి మాకు దయచేసి ఉండకై నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నా. మా ప్రభువా, ఈ సమయంలో ప్రత్యేకంగా మా తండ్రి నేను రుచి చూచి తెలుసుకున్న మా తండ్రి ఈ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నా. మా తండ్రి రాపాక డేవిడ్ కుమార్ గారిని, వారి కుటుంబాన్ని బట్టి నీకే స్తోత్రాలు మా తండ్రి. మా ప్రభువా, ప్రభుత్వంలో మా తండ్రి ఆయనకి ఇచ్చిన ఉన్నతమైన పదవి కొరకు, బాధ్యత కొరకు వందనాలు. అటువంటి బాధ్యతలో ఉండి కూడా మా తండ్రి నేను క్రైస్తవ విశ్వాసిని, దేవుని ప్రేమను సువార్తను పంచి ఇచ్చే మా ప్రభువా విశ్వాసుని మా తండ్రి. ఆ బిడ్డ అనేక మందికి చాటుతుండగా మా తండ్రి ఆయన ఆ విధంగా మీరు బలపరిచి నిలబెడుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఆయన చేస్తున్న పని అంతటిని దీవించండి మా ప్రభువా. కుటుంబాన్ని దీవించండి, కుమార్తెలు మా తండ్రి వారి విషయంలో మా తండ్రి తల్లిదండ్రులుగా వారు చేస్తున్న ప్రార్థన మీకు తెలుసు మా తండ్రి. ఆ విజ్ఞాపన సన్నిధికి చేర్చుకొని మా తండ్రి తగిన సమయంలో నీ చిత్త ప్రకారం మా తండ్రి నీ గుప్పులు విప్పమని ప్రార్థన చేసుకుంటున్నాం మా తండ్రి. మేడిది చందు గారిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మా ప్రభువా. నీ కృపలో మా తండ్రి ఆ బిడ్డను అనేక విధాలుగా మీరు సమాజ శ్రేయస్సు కోసం వాడుకుంటూ ఉన్నారు. అభాగ్యులకు, అనాథులకు సేవ చేసే మా తండ్రి ఆ పరిచయంలో వారు నిలిపారు మా తండ్రి. మరి ముఖ్యంగా గత దినాల్లో అస్వస్థుడిగా ఉన్న మా తండ్రి మీరు ఆ బిడ్డను తిరిగి లేపి పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చినందుకు మా ప్రభువా నీకే స్తోత్రాలు. చందును, మమతను, వారి కుమారులను దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం మా తండ్రి. గమన వేద కొరకై వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం మా ప్రభువా. ఉమారాణి గారి జీవితంలో మీరు ఇచ్చిన భక్తి శ్రద్ధల కొరకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువా. ఇక మా తండ్రి ఈ మనవుడి విషయంలో ఆ బిడ్డ చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకించి మా తండ్రి ఆ బిడ్డతో మీరు ఉండి నీ జ్ఞానంలో, నీ ప్రేమలో, నీ దయలో బిడ్డను పెంచమని ప్రార్థన చేసుకుంటున్నాం మా తండ్రి. వసంత కుమార్ గారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. నీ దాసురాలను బట్టి నీకే స్తోత్రాలు మా తండ్రి. ముదిమి వయసులో కూడా మా తండ్రి నిన్ను విడిచిపెట్టకుండా, నీ ఆరాధన విడిచిపెట్టకుండా మా ప్రభువా తనకు ఇచ్చిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని నీ కొరకైన సాక్షిగా, సజీవ సాక్షిగా జీవితంలో ముందుకు సాగిపోతూ ఉండగా మా అందరికీ మా తండ్రి ఆ బిడ్డ మాదిరిగా మా తండ్రి నిలుస్తుండగా మా తండ్రి ఈ దాసురాలను దర్శించి ప్రతి
కోరిక నీ గుప్పులు విప్పి దయచేసి తీర్చి నీవే స్తుతి మహిమ ఘనత పొందమని ప్రార్థన చేసుకుంటున్నాం. సుజిత్ కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి 10th క్లాస్ పరీక్షలు మా తండ్రి ముగించుకున్నాడు. మా తండ్రి మా ప్రభా సంతృప్తికరంగా మా తండ్రి పరీక్షలు రాశారనే సంతోషం ఆ బిడ్డలో ఉండగా మా తండ్రి భవిష్యత్తులో తల్లిదండ్రులు ఆ బిడ్డ విషయంలో ఏమి సాధించాలని కోరుకుంటున్నారో మా తండ్రి వారికి మార్గాలను తెరిచి మా తండ్రి బిడ్డను దీవించమని ప్రార్థన చేసుకుంటున్నాం. మా తండ్రి దాసరి క్లారా వివియన్ కోసం ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. యవనస్తులు మా తండ్రి వారికి ఇచ్చిన మా తండ్రి వినయం కొరకు, విధేయత కొరకు, విశ్వాసం కొరకు నీకే స్తోత్రాలు. మా తండ్రి క్లారా మా ప్రభా కెనడాలో ఉండగా మా తండ్రి దూరంలో నీవే తల్లివై తండ్రివై సమస్తమై ఆ బిడ్డతో మీరు ఉండండి. అలాగే వివియన్ బెంగళూరులో తన చదువును కొనసాగిస్తుండగా మా తండ్రి నీ జ్ఞానంతో ఆ బిడ్డ నుంచి మా తండ్రి వారికి ఇచ్చిన తలాంతులు మా ప్రభా నీ కోసం వాడుకొని ఆ బిడ్డలిద్దరిని మా తండ్రి నీ సులుచాటును భద్రపరిచి నీవే దీవించి ఆశ్రయించమని తల్లిదండ్రులు మా తండ్రి విన్సెంట్ మా తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వ్యూలాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ చిన్న కుటుంబాన్ని మా తండ్రి నీ సులుచాటును భద్రపరిచి నీ గుప్పులు మరొక్కమారు వారిపై విప్పమని నీవే స్తుతి మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు తోడైనది కాక. ఆమేన్. ఈ సమయంలో కుమారాణి గారు వచ్చి ఒక పాట పాడి దేవుని స్తుతిస్తారు. సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా. దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా. సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా. దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా. నీకే వందనం నన్ను ప్రేమించిన యేసయ్యా. నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్యా. నీకే వందనం నన్ను ప్రేమించిన యేసయ్యా. నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్యా. సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా.
శత్రువుల నుండి విడిపించినావు, సంవత్సరమంతా కాపాడినావు. శత్రువుల నుండి విడిపించినావు, సంవత్సరమంతా కాపాడినావు. నీకే వందనం, నన్ను ప్రేమించిన యేసయ్యా. నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా. నీకే వందనం, నన్ను ప్రేమించిన యేసయ్యా. నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా. సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా. బ్రతుకు దినములన్నీ ఏలియవలె నన్ను పోషించినావు. బ్రతుకు దినములన్నీ ఏలియవలె నన్ను పోషించినావు. పాతవి గతింపజేసి నూతన వస్త్రమును ధరింపజేశావు. నూతన క్రియలతో నన్ను నింపినావు. సరికొత్త తైలముతో అంటినావు. నూతన క్రియలతో నన్ను నింపినావు. సరికొత్త తైలముతో నన్ను అంటినావు. నీకే వందనం, నన్ను రక్షించిన యేసయ్యా. నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా. నీకే వందనము, నన్ను ప్రేమించిన యేసయ్యా. నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా. సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా. దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా. థ్యాంక్ యూ. ఈ సమయంలో మరొక మారు దేవుని స్తుతిద్దాం. డాక్టర్ డేవిడ్ కుమార్ గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. పునరుద్ధానుడైన మన యేసయ్య, నువ్వు పరలోకంలో దేవదూతలందరూ పరిశుద్ధుడు 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 అని స్తోత్ర గీతాలు చేస్తున్నట్లుగా మనం అతి పరిశుద్ధుడు అని ఈ స్తోత్ర గీతాన్ని మనం నాతో పాటు చెప్పట్ల ద్వారా అందరూ పాల్గొంటే బాగుంటుంది.
పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పింతును. సర్వోన్నతమైన ఫలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన ఫలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ఇందన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం ఇందన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోని దాచను నీ నాటితో నీలం చూడదు నీ నాటితో నీలోని దాచను నీ నాటితో నీలం చూడదు నీ నాటితో. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకు అర్పించు కీర్తించుము. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకు అర్పించు కీర్తించుము. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడు నన్ను నడిపించగా నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకు అర్పించు కీర్తించుము. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకు అర్పించు కీర్తించుము.
సద్గుణరాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే సద్గుణరాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృపవందరి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా కృపవందరి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా నాలోన నీ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపుతుంది నా యేసయ్యా నాలోన నీ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపుతుంది నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకు అర్పించుకుంటున్నాను అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకు అర్పించుకుంటున్నాను నీవు నా పక్షమే నన్ను జీవింపగా నీవు నా తోడువై నన్ను నడిపించగా కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకు అర్పించుకుంటున్నాను అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకు అర్పించుకుంటున్నాను సారిపైనున్న పాతగా నన్ను చేదారిపోనివ్వక శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనివ్వక పారిపోనున్న పాతగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనివ్వక ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసిన్నావులే ప్రతి అడుగునా ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసిన్నావులే ప్రతి అడుగునా నావేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకు అర్పించు కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకు అర్పించు కీర్తింతును. నీవు నా పక్షము నన్ను దీవింపగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును కోసమే ఆశ్రయమైన కోసమే. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకు అర్పించు కీర్తింతును. Praise God. థ్యాంక్ యూ కుమార్ గారు. మన సంఘ కానుకలు సమర్పించుకుందాం. 213వ కీర్తన మరణమును జయించి లేచిన కీర్తన పాడుకుంటూ మన సంఘ కానుకలు సమర్పించుకుందాం. మరణమున్ జయించి లేచెను మన ప్రభు మహిమతో పునరుద్ధరించెను. మరియయును సలోమి మొదలగు మగువలు సదా మరుదిను భయమున్ ప్రియమగు గురుని దేరమునకు పోయి పరిమళము తైలములను సరగతీసి కని సమాధి కరుగుదించి కనుల చూడా మరణము జయించి లేచెను. ప్రభు సమాధి ముఖముపై
దేవాచెను కొరతపై మరణమొందినా నజరేయుడేసు కొరకు మిగుల వెదకుచుండినా కరుణారని ప్రభుత్వం తిరిగి బ్రతికి నీకమితి సరగ పేతురాది శిష్య సమితి తోడ చేపురని మరణము లేచెను మన ప్రభు కానబడును గలిలయమందు గానవేలుడంచు వాసి గానరుండు పౌకవినుచు దీనజనులు తెలిసి మిగుల దిగులుగాని వానికి రపుడు మరణము జయించి లేచెను మన ప్రభువు నీవు మహిమ దేవ మౌనరాజను మొదమగలిని మరియతో దానబడిన తంచు సురతి తెల్పి శిష్యులకు బదులని సందేశమున దొరికిన ప్రభుని చూడ బదిలమైన యాగములకు దయచేసి చూచిరపుడు మరణము జయించి లేచెను మన ప్రభువు మహిమ దేవ మౌనరాజను అంతఃశత్రువైన మరణము ప్రభువు గెలిచి సంతసించి సన్నుతింతుము వంతలేన భక్తులారా వాస్తవమంగళనితులా నంత్యదినమునందులేపు నమల దేవములను సంగి మరణము జయించి లేచెను మన ప్రభువు వీడు మహిమ దేవ మౌనరాజను నీకిచ్చు ఆచరణలు నీవే నాకిచ్చితివి నాకు నా సకలాసు నాకు నా సకలాసు మా ప్రభువాయవి నీవే గదా నీకిచ్చు ఆర్పణలు నీవిప్పుడు జయించగా
తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, పరిశుద్ధుడవు 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 అని కొని ఆడపడుచు సర్వశక్తిగా నిండిన దేవా, నిన్న నేడు నిరంతరము ఒక్క రీతిగా ఉండే ప్రభువా, నీవు పరిశుద్ధత యందు ప్రభావము గలవాడు, స్తుతులు యందు గంభీరుడు, అద్భుతములు చేసే దేవుడు అయి ఉన్నావు కనుక మా తండ్రి, మహిమ ఘనత నీ నామానికే చెల్లాలని ప్రార్థన చేసుకుంటున్నాం. మా తండ్రి, మేమందరం విశ్వాస సమాజంగా సహవాసంగా కూడి ఆనందించడం మా తండ్రి, ఈ పునరుత్థాన దినాన్ని మా తండ్రి నీవు కలుగు చేసినందుకు, నీవు ఇచ్చినందుకు, నీ మహిమ కొరకు ఘనత కొరకు కృతజ్ఞత కొరకు మా తండ్రి ప్రార్థన చేసుకుంటూ వాటిని నీకు ఆపాదిస్తూ ఉన్నాం. మా తండ్రి, శరీరధారిగా మా పాపాలను మా తండ్రి పరిహరించడానికి, సిలువ మీద మా తండ్రి బలిగా అర్పించుకోవడానికి, జీవాన్ని మా తండ్రి నిత్య జీవాన్ని మా తండ్రి మాకు దయచేయటానికి, నిన్ను నమ్మిన వారందరికీ మా ప్రభువా పరలోక ద్వారాలు తెరవడానికి మా తండ్రి, మా ప్రభువా మానవ శరీరంలో మా తండ్రి మనుష్య కుమారుడుగా మా మధ్యకు వచ్చినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, పాపులమైన మమ్మల్ని క్షమించి నీవు కార్చిన రక్తం చేత కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా మమ్మల్ని అందరినీ తీర్చడానికి మా తండ్రి, మా అపరాధాల నిమిత్తం మా తండ్రి అప్పగించబడి మా తండ్రి శ్రమలు పొంది తిరిగి లేచినందుకు మా తండ్రి, నీ కుమారుని నామానికి మా ప్రభువా మేము స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మమ్మల్ని మేము మా ప్రభువా ఏ పొరపాటు వలనైతే, ఏ పాపాల వలనైతే నీ దయకు నీ కృపకు దూరంగా ఉండిపోతూ ఉన్నామో వాటిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మమ్మల్ని అందరినీ క్షమించమని మా తండ్రి నిన్ను బ్రతిమాలుకుంటూ ఉన్నాం. మా ప్రభువా, నీ కుమారుడైన యేసుక్రీస్తునద్దకు, మా రక్షకుడైన యేసుక్రీస్తునద్దకు ఏ నిరీక్షణతో మా తండ్రి మేమందరం పేరు పెట్టబడి పిలువబడ్డాం మా తండ్రి, దాన్ని మేము గ్రహించి మా తండ్రి మహిమ గల నీ సువార్త యందు మా తండ్రి మా పూర్ణ హృదయాలతో ఆనందించినట్లుగా మా తండ్రి మా జ్ఞాన నేత్రాలు కృపతో తెరువమని, మా బలహీనతలు తొలగించమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు యందు మా తండ్రి, యేసు క్రీస్తును మృతులోంచి లేపిన నీ యందు మా తండ్రి మేము విశ్వాసం పదిలపరుచుకొని నీ కొరకైన కుమార్తెలుగా మా తండ్రి ముందుకు సాగిపోయే కృపలో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేసుకుంటున్నాం. మా ప్రభువా, నీ కుమారుడు మా తండ్రి, నీ సేవకుడు మా తండ్రి, మా సోదరుడు కరుణాకర్ గారిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆయన చేస్తున్న పరిచర్య అంతటిని మేము జ్ఞాపకం చేసుకుంటూ నీవే స్తుతి మహిమ ఘనత పొందమని మా తండ్రి, ఆ పరిచర్య బలపడటానికి విశ్వవ్యాప్తంగా వ్యాపించడానికి మా ప్రభువా కావలసిన ప్రతి వనరు మా తండ్రి నీ దాసునికి, నీ దాసుని సంస్థకు దయచేయమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. మా తండ్రి, జ్ఞానంతో ఆయన్ని ఇంకా నించండి, బలపరచండి, శక్తిమంతుని చేయండి. నీ కొరకైన నమ్మకమైన సేవకుడిగా, బలా నమ్మకమైన దాసుడా అనిపించే విధంగా మా తండ్రి నీ ఆత్మాభిషేకాన్ని దాసుని దయచేయని ప్రార్థన చేసుకుంటున్నాం. అలాగే మా రిడీమర్ సంఘం కొరకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం మా తండ్రి. సంఘంలో మా తండ్రి మీరు రేపుతున్న ఉద్యోగం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం మా తండ్రి. 40 దినాలు మా తండ్రి ఆసక్తితో మా తండ్రి నీ కొరకు ఎదురు చూచి మా తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించి మా తండ్రి ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి నీ పునరుత్థాన సంతోషంతో మా ప్రభువా మా యేసు స్వామికి హల్లెలూయా అని చెప్పగలిగే ఆధిక్యతను మా అందరికీ దయచేసినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. సంఘంలో అస్వస్థలుగా ఉన్న వారిని మా తండ్రి పేరు పేరున మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటాం మా తండ్రి. గొప్ప కార్యాలు చేసే దేవా, ఆశ్చర్య కార్యాలు చేసే దేవా, అద్భుత కార్యాలు చేసే దేవా, స్వస్థపరిచే దేవా మా ప్రభువా ఇదిగో నీ బిడ్డలందరినీ మా తండ్రి దర్శించమని, నీ గాయపడిన హస్తంతో వారిని ముట్టుమని, స్వస్థపరచమని,
పరిపూర్ణమైన స్వస్థలో నడిపించమని ప్రార్థన చేసుకుంటున్నాం. మా తండ్రి, మా బిడ్డలు మా తండ్రి తాము రాసిన పరీక్షల్లో మా తండ్రి సంతృప్తిని మా తండ్రి పొందారు. మా తండ్రి వారి యొక్క భవిష్యత్తు జీవితంలో మా తండ్రి నీ హస్తాన్ని వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేసుకుంటున్నాం. మా తండ్రి నిన్ను ప్రేమించి మా తండ్రి ఈ సంఘంతో కలిసి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను మా తండ్రి నీ సన్నిధిలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా వారి జీవితాల్లో మా తండ్రి మీరు తోడయండి, నీ చేయి పెట్టి మా తండ్రి వారిని నడిపించమని, వారి యొక్క ప్రతి ప్రార్థన విజ్ఞాపన నీ సన్నిధికి చేరనిచ్చి మా తండ్రి నీ గుప్పులు విప్పమని ప్రార్థన చేసుకుంటున్నాం. మా ప్రభా, ఇదిగో మా తండ్రి నీ బిడ్డలు తెచ్చిన కానుకల కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. తమ ప్రాంగణంలో మా తండ్రి నాటిన మా ప్రభా మామిడి చెట్టు యొక్క ప్రథమ ఫలాలు తీసుకుని వచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి ఈ ప్రథమ ఫలాల వల్లే మా తండ్రి మేము కూడా నీ కొరకైన ప్రథమ ఫలాలుగా ఉండునట్లుగా మా తండ్రి మరొక్క మారు నీ ఆత్మతో మమ్మల్ని రూపాంతరం చెందించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ సహవాసాన్ని అనుభవించి మా తండ్రి మేము తిరిగి వెళ్తూ ఉండగా మా తండ్రి మీరు మాతో ఉండండి. ఈ లోకంలో మా తండ్రి నీ కొరకైన సజీవ సాధనాలుగా సాక్షులుగా మేము అడుగులు ముందుకు వేసే విధంగా మా ప్రభా ధైర్యాన్ని మాకు ప్రసాదించమని, ఆ తెగింపును మాకు ప్రసాదించమని, మా జీవితాల ద్వారా నీవే స్తుతి మహిమగా అంతా పొందమని దీవించి పంపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి నామాన్న అడిగి వినయంతో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందున వచ్చిన భూమి మీద నెరవేరునుగాక. మా దిన ఆహారం మాకు దయచేయి, మాలో పాపం చేసి మాకు క్షమించిన ప్రకారం మా పాపం క్షమించు, శోధనలో దృష్టిని తప్పించు, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఎలిజబెత్ రత్న గారు ఒక పాట పాడతారన్నాం. హలో, పావనాత్మదేవా నన్ను బ్రోవరావేరా, నీవే నాకు మార్గమందు కావుమయ్యా యేసయ్యా. పావనాత్మదేవా నన్ను బ్రోవరావేరా, నీవే నాకు మార్గమందు కావుమయ్యా యేసయ్యా. పావనాత్మదేవా
జీవవాకు యేసయ్యా భావమందు నిలుపు జీవవాకు యేసయ్యా పావనాత్మదేవా నన్ను బ్రోవరావేరా నీవే నాకు మార్గమందు కావుమయ్యా యేసయ్యా దీన మనస్సు తోడ దిక్కు నీవయ్యుంటివే దీన మనస్సు తోడ దిక్కు నీవయ్యుంటివే మానకుండ నీవు నన్ను మహికి చేర్చయ్యా మానకుండ నీవు నన్ను మహికి చేర్చయ్యా పావనాత్మదేవా నన్ను బ్రోవరావేరా నీవే నాకు మార్గమందు కావుమయ్యా యేసయ్యా పావనాత్మదేవా థ్యాంక్ యూ ఎలిజబెత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. క్రీస్తు నేడు లేచాను, క్రీస్తు నేడు లేచాను, క్రీస్తు నేడు లేచాను. అంతేనా మన స్వరాలు? ఎలా ఉండాలంటే ఏమనుకోవద్దు, పంపుల దగ్గర నీళ్ళ కోసం కొట్లాడినంత గట్టిగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు. మరొక పునరుత్థాన దిన ఆరాధనలో మనల్ని అందరినీ ప్రవేశపెట్టినందుకు త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ చేరిన మీ అందరికీ, జూమ్లో ఉన్న మన విశ్వాసులకి ఈస్టర్ శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ దినాన్న మరి చాలా బలమైన శక్తివంతమైన దేవుని వాక్యాన్ని అందించిన సోదరులు రెవరెండ్ డాక్టర్ కరుణాకర్ గారికి మన సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అలాగే వారి పరిచర్ల కోసం మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేయమని, మీ సహాయ సహకారాలు అందించమని మీకు మనవి చేస్తున్నాను. జూమ్లో సాల్మన్ రాజు గారు, నిర్మల్ గారు, రవీంద్రనాథ్ గారు, శశికళ చాందు గారు వారు ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి 40 దినాలు లెంటెన్ వర్షిప్లో క్రమం తప్పకుండా వచ్చి దేవుణ్ణి ఆరాధించి, మరి దేవుని యొక్క వాక్యాన్ని వివరించి, ఈ విధంగా దేవుని మహింపరిచిన ప్రతి బిడ్డకు పేరు పేరున నేను వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే శుభ శుక్రవారం సమయంలో కూడా 7 మాటలు మాట్లాడిన బిడ్డలకు కూడా వందనాలు. దేవుడు మిమ్మల్ని ఇదే విధంగా మరి వాడుకోవాలని, బలపరచాలని నా ప్రార్థన. అలాగే నిర్ధారణ తీసుకున్న బిడ్డలకు కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. దేవునిలో మీరు మరింతగా ఎదగాలని మా అందరి ప్రార్థన. మరి కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయి, దయచేసి గమనించండి. మన కళ్యాణి సూర్యప్రకాష్ గారు వారి కుమార్తె గేయ మాధురి, ఆ బిడ్డ ఆ కళ్ళకు కరెక్టివ్ సర్జరీకి బహుశా సోమవారం రేపు వెళ్తుంది. ఆ బిడ్డను గేయాను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సర్జరీ ఫలభరితంగా విజయవంతంగా జరగాలని దేవుణ్ణి ప్రార్థించమని
మనం చేస్తున్నాను. అలాగే నిరీక్షణ కొంచెం అస్వస్థతలో లోనవుతూ ఉన్నాడు. ఆయన గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మన ప్రసన్న గారి సోదరుడు ప్రేమ్ కుమార్, ఆయనకి సర్జరీ జరిగింది, బాగా జరిగిందని విన్నాను. ఆ బిడ్డ ఆరోగ్యం కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మేరీ స్నేహలత గారు, మరి మీకు తెలుసు ఆ బిడ్డ సంగతి. మరి దేవుడు ఆ బిడ్డను స్వస్థపరచాలని విజ్ఞాపన ప్రార్థన చేయమని మనం చేస్తున్నాం. ఇక సౌజన్యవాణి గారు, మరి ప్రభుదాస్ గారు, వారి సంగతి మీకు తెలుసు. మరి ఆ బిడ్డల పరిపూర్ణ స్వస్థత కోసం ప్రార్థన చేయండి. అలాగే మరి ప్రభాకర్ గారు, ఆయన ఆ బ్యాక్ పెయిన్తో చాలా కాలం నుంచి బాధపడుతున్నారు. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వాణి గారిని, మధురవాణి గారిని కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి సాల్మన్ రాజు గారి విషయంలో దేవునికి స్తోత్రాలు. క్రమక్రమంగా ఆయన పరిపూర్ణమైన ఆరోగ్యంలో నడుస్తున్నారు. మరి నిర్మల గారు గత వారం మనతో ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. వారి సహవాసం మరొకసారి మనం అనుభవించడానికి దేవుడు వారిని సిద్ధపరచడానికి ప్రార్థన చేయమని మనం చేసుకుంటున్నాం. మరి ఈ దినాన డేవిడ్ కుమార్ గారు వారి కుటుంబంతో కలిసి మన మధ్య ఉండటం చాలా సంతోషం. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మన సంఘాన్ని దర్శించి మన హృదయంలో ఉండే ఆ సహవాసం దేవునికి స్తోత్రాలు. ఈ రోజున వారు ఆ ప్రత్యేకమైన పాట పాడి దేవుని స్తుతించడం కాకుండా వారి ఇంటిలో వేసిన మామిడి మొక్కకు వచ్చిన ప్రథమ మామిడి పండ్లు కూడా తీసుకుని వచ్చి దేవునికి అర్పించారు. ఈ ఆరాధన అయిన తర్వాత ఆనంద్ గారు వాటిని వేలం వేస్తారు. ప్రథమ ఫలాలు గమనించండి, పైగా మామిడి పళ్ళు కాబట్టి సొంతం చేసుకునే ప్రయత్నం చేయమని మీకు మనవి చేస్తున్నాను. మన సీనియర్ సిటిజన్స్ అందరి కోసం ప్రార్థన చేయండి. వచ్చే వారం యథావిధిగా మన ఆరాధన 10 గంటలకు ఉంటుంది. దానికోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని సిద్ధపడండి. ఆరాధనలో బైబిల్ పాఠాలు చదివేవారు ఆండ్రూ పాల్ గారి కుటుంబం, ఆండ్రూ పాల్ గారి కుటుంబం కోసం ప్రార్థన చేయమని సిద్ధపడమని మీకు మనవి చేస్తున్నాను. మరి ఆల్టర్ క్యాండిల్ తీసుకొచ్చిన జాయ్సీ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి గత వారం మనం సమర్పించుకున్న కానుకలు జనరల్ ఆఫరింగ్ 14,220 రూపాయలు, సండే స్కూల్ ఆఫరింగ్ 820 రూపాయలు, స్పెషల్ ఆఫరింగ్ 16,600 రూపాయలు, టోటల్ ఆఫరింగ్ 31,640 రూపాయలు. దేవునికి స్తోత్రాలు. ఈ ఆరాధన అయిన తర్వాత మరి మన లంచ్ ఫెలోషిప్ ఉంది. దాంట్లో అందరూ పాల్గొనమని మీకు ఆహ్వానం పలుకుతున్నాను. మరి మాండీ థర్స్డే ఆరాధనలో మనం ప్రభరాత్రి భోజన సంస్కారంలో పాల్గొన్నాం. దానికి రాలేకపోయిన వారు ఎవరన్నా ఉంటే మరి ఈ ఆరాధన అయిన తర్వాత క్లుప్తంగా ప్రభరాత్రి భోజన సంస్కార ఆరాధన ఉంటుంది. దాంట్లో పాల్గొనమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. వచ్చే ఆదివారం మరి సమయం ప్రకారం రమ్మని మీకు మనం చేస్తున్నాను. లిఫ్ట్ పాడైపోయి కొంచెం ఇబ్బంది అయింది, కానీ తిరిగి బాగా అయింది కాబట్టి ఎవరు చింతించాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి మనందరం కలిసి 222వ కీర్తన పాడుకుని సెలవు తీసుకున్నాం. క్రీస్తు నేడు లేచెను, హల్లెలూయా. మధ్యదూత సంగమా, హల్లెలూయా. భూమి ఆకాశములో, హల్లెలూయా. పాడు మిందు చేతను, హల్లెలూయా. మోక్షమియ్యరాదుడు,
స్తోత్ర కావాలి హల్లెలూయా అన్ని వ్యర్థమైనవి హల్లెలూయా యేసు రక్తమును హల్లెలూయా గెలిచి ముక్తి తెచ్చెను హల్లెలూయా క్రీస్తు లేచినప్పుడు హల్లెలూయా చావును త్రోచెను హల్లెలూయా ఎల్లవారి త్రోచెను హల్లెలూయా మృత్యువి గెలుచెను హల్లెలూయా యేసు మృతి గెలిచెను హల్లెలూయా మేము కూడా గెలుచుము హల్లెలూయా యేసు నందు జ్యోతిగా హల్లెలూయా మేము కూడా బోధుము హల్లెలూయా భూమి ఆకాశములో హల్లెలూయా యేసు నీకు స్తోత్రము హల్లెలూయా మృత్యు సమాధుల్లో హల్లెలూయా నీదే నిత్య జయము హల్లెలూయా. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేయను గాక. పరమా జీవము రాకునిగా తిరిగి లేచెను నాకునుండా నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి చూసుకొని పోను నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి చూసుకొని పోను యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును శాతను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను సాతను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును
పచ్చిక బయలులో పరుండ చేయు శాంతి జలము చింత నడిపించును పచ్చిక బయలులో పరుండ చేయు శాంతి జలము చింత నడిపించును అనిశను ప్రాణము తృప్తి పరచు మరణాలు నన్ను కాపాడును అనిశను ప్రాణము తృప్తి పరచు మరణాలు నన్ను కాపాడును యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితి కలిగినా నా జీవితములో యేసు చాలును నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను హరించిన ఐశ్వర్యము నిరోధి వలె నన్ను విరచినను హరించిన ఐశ్వర్యము నిరోధి వలె నన్ను విరచినను యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును దయచేసి అందరూ కూర్చోవాలని మనం చేస్తున్నాను. మరి ఈ పునరుద్ధాన దినమున రీడీమర్ లూథరన్ సంఘం తరపున మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాము. మరి డాక్టర్ డేవిడ్ కుమార్ గారు మధుమతి గారి ఫ్యామిలీ మరి సంఘానికి తీసుకొచ్చిన ఈ మొదటి ప్రథమ ఫలాలు బంగినపల్లి మామిడి పళ్ళు కాదు కాయలే 5 కాయలు తీసుకొచ్చారు. వారికి వారి కుటుంబానికి దేవుని తరపున వందనాలు తెలియజేస్తూ మరి సంఘ పాట తరపున పాట మరి 300 రూపాయలు పాడుతున్నాము. మొదటి పాటగా సంఘం తరపున 300 రూపాయలు. వసంత కుమారి గారు 400 రూపాయలు. 5 కాయలు అంటే అన్ని జీడి కారుతున్నాయి, అందుకు తీయలేదు. 500 కేజీఆర్ గారి పాట, 600 కుమారి గారి పాట, వసంత కుమారి గారు 600 రూపాయలు. కెనడా నుంచి వచ్చిన అమ్మాయి ఏం పాడదా, తింట పట్టుకెళ్తుంది ఇక్కడి నుంచి పండబెట్టుకుని. రెండోసారి వసంత కుమారి గారి 600 రూపాయలు. ఇంకా వచ్చిన 700 రూపాయలు. కుమారి గారు వసంత కుమారి గారు మళ్ళీ 800 రూపాయలు. బిషప్ గారు మరి ఆల్టర్ నుంచి 1000 రూపాయలంట. గ్రేట్. అమ్మగారు లేకపోయినా మరి పాస్టర్ గారికి ధైర్యం వచ్చింది బాగా. కాబట్టి ఇంకెవరన్నా 1100 నయన వచ్చిన సౌందర్య. ఇంకా ఒకటోసారి 1100. నేను 1200 రూపాయలు. ఆనంద్ కుటుంబం 1200 రూపాయలు. బిషప్ గారు 1500 రూపాయలు. పాస్టర్ గారికి సార్ ఫోన్ చేయండి సార్. 1500 రూపాయలు ఒకటేసారి.
రెండోసారి 1500. నేను ఏం మాట్లాడరండి సామ్రాజ్యం గారు, ఏం లేదా అన్నా? మరి మూడోసారి 1500 రూపాయలు బిషప్ గారి పాట, 1500 రూపాయలు. సంఘానికి మహిమ కలిగిన గాక. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్.